సిట్ దాన్ని తర్వాత ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి దానికి పంపితే వాళ్ళు ఏమన్నారు, at present we do not have the methodology to check the presence of the animal fat like tallow or fish oil. మాకు ఈ రెండింటిని చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదు అని. ఒకవైపు ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది, అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులుగా అక్కడ రిపోర్ట్ వస్తుంది. కానీ ఎన్డీఆర్ఐలో ఈ రిపోర్ట్ మాకు సామర్థ్యం లేదు ఈ పరీక్షలు చేసే అనేటువంటి వాళ్ళ రిపోర్టుని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడతారు. ఎన్డీడీబీ గుజరాత్లో వీళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్లో దీన్ని పరిశీలించి పందికో వెతుకోవచ్చిందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్లు. ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత సిట్ ఏం చేసింది, ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐ కర్నల్ హర్యానాకి పంపించారు. అసలు దీంట్లో యానిమల్ ఫ్యాట్లు ఉన్నాయా లేవా? ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్టు గవర్నమెంట్ రిపోర్ట్ పంపించినటువంటి శాంపిల్ ప్రకారం వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఎన్డీడీబీ రిపోర్టు గుజరాత్ వాళ్ళు మాకు ఇవన్నీ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు కాబట్టి మేము మాట్లాడాం, మాదేం తప్పు లేదు అని శుద్ధపసి కబుర్లు ఎవరైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారో ఇది కరెక్టా కాదా అని దీనికంటే బెటర్గా ఉన్నటువంటి ఇంకో ల్యాబు, ఈ ల్యాబు హర్యానాలో ఉంటుందండి. దీని పేరు ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐ ఇన్స్టిట్యూషన్. దీనికి పంపిస్తే ఈ 4 ఐటమ్స్లో ఎక్కడ కూడా పంది కొవ్వు ఎద్దు కొవ్వు అవశేషాలు ఉన్నట్టు లేవు అని ఇచ్చారు. పయ్యావుల కేశవ్ గారు చెప్తారు, హర్యానాలో ఉన్నటువంటి టెస్ట్ చేసేటువంటి దానికి ఈ పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పే టెస్ట్ చేసే ల్యాబొరేటరీకి ప్రాపర్ ఎక్విప్మెంట్ లేని కారణంగా వాళ్ళు అలాంటి రిపోర్ట్లు ఇచ్చారని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఈరోజు ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఊరికి సరదాగా గూగుల్ని అడిగా, ఎన్డీడీబీ గుజరాత్లో ల్యాబ్ గొప్పదా, హర్యానాలో ఉన్న ఎన్డీఆర్ఐ ల్యాబ్ గొప్పదా, ఈ రెండిట్లో ఏది సుపీరియర్ ల్యాబ్ అని చెప్పి నేను ఊరికి గూగుల్ని అడిగా. ఎన్డీఆర్ఐ ఇండియాలోనే నెంబర్ 2 ల్యాబ్ అంట. అంటే సిట్టు వెరిఫై చేయమని ఈ శాంపిల్స్ని తీసి పంపించినటువంటి ల్యాబ్కి స్టాండర్డ్స్ లేవు అని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నట్టుగా, ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా ఈ ల్యాబు హర్యానాలో ఉన్న ల్యాబు దేశంలోనే నెంబర్ 2 ఇన్స్టిట్యూషన్. ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్ పరిస్థితి ఏంటి అంటే, ఈ ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్కు పంపించిన వీళ్ళు ఎవరైతే కూటమి ప్రభుత్వం పంపించిందో ఆ ల్యాబు ప్రైమరీగా ఫోకస్డ్ ఎక్కడ ఉంటుందంటే ప్రాజెక్ట్స్ మీద, పాలసీ డెసిషన్స్ మీద, ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది తప్ప కంపేర్ టు హర్యానా ల్యాబ్తో పోల్చుకుంటే ఇది కొన్ని వందల రెట్లు సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి ల్యాబ్. ఫర్ పర్సూయింగ్ డిగ్రీ అండ్ స్పెషలైజ్డ్ రీసెర్చ్ ఎన్డీఆర్ఐ కర్నల్ ఈజ్ ది సుపీరియర్ చాయిస్. ఏమయ్యా ఫైనాన్స్ మినిస్టర్, చదువుకున్నావా, చదువు కొన్నావా?